ఇక్కడ మేము సంస్కృతం చదువుకునే వాళ్ళకి BA, MA వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టి వాళ్ళు ఎన్నేళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నా సరే ఉచిత భోజనం, ఉచితంగా వాళ్ళకి రూము వ్యవస్థ ఎంతమంది వచ్చినా సరే ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతమంది వచ్చినా మాకు వేరే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మనకు వస్తుంది. మాకు నేపాల్ స్టూడెంట్స్ కూడా సంస్కృతం చదువుకోవడానికి ఉన్నారు. ఇలాగ సంస్కృతాన్ని ఒక పక్క పరిరక్షిస్తూ ఈ కొత్త కోర్సులు అయినటువంటివి ఇంజనీరింగ్, MBA, MCA వీళ్ళందరినీ ఇక్కడ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళకి కూడా సంస్కృతము, ఇండియన్ కల్చర్ అనేటువంటి పేపర్ కంపల్సరీ ఇది ఉండాలి అని చెప్పి మొత్తానికి వీళ్ళని మోడర్న్ ఎక్స్పర్ట్గా తయారు చేస్తూ భారతీయ స్వభావంతో వీళ్ళని తయారు చేస్తూ ఇక్కడ చేస్తున్నాము. ఆ విధంగా ఇప్పటికి ప్రస్తుతం ఒక 50 కోర్సుల దాకా ఇక్కడ మేము రన్ చేస్తున్నాము. లా కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేసాము. ఆయుర్వేదం ఉంది మా దగ్గర. ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ అంటే ప్రాచీన, నవీన మేళవింపుతో జరిగేటువంటి ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ అనేటువంటిది చాలా ప్రధానం ఇక్కడ. సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి. సైన్స్లో ఉన్నాయి, BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhD ఉన్నాయి. యూనివర్సిటీ అంటే PhD లెవెల్ దాకా ఉంటుంది. తమిళ్, హిందీ, సంస్కృతము ఇవన్నీ ఉన్నాయి. హ్యూమానిటీస్ అంతే ఉంది. ఈ మధ్య అలైడ్ హెల్త్ సైన్సెస్ అని కొత్తగా BSc రేడియాలజీ ఇవన్నీ కూడా మొదలుపెట్టాము. ఫిజియోథెరపీ అవన్నీ కూడా మొదలుపెట్టాము. లా కోర్సు 5 కోర్సులు మొదలుపెట్టాము. లాలో ఎడ్యుకేషన్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, MBA, MCA ఇవన్నీ సరే అవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇంజనీరింగ్లో అవన్నీ ఉన్నాయి. UG నుంచి PhD దాకా రకరకాల కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తెలుగు వాళ్ళకు మొదటి నుంచి కూడా మనకి ఈ కాంచి కామకోటి పీఠంతో మనకి సంబంధం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో వెళ్ళనటువంటి గ్రామం లేదు. ఇంకా మన పెద్దల వాళ్ళని అడిగితే ఆ స్మృతులను గుర్తు చేసుకుని ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఒక రకంగా నేను కూడా నా చిన్నతనంలో నాకు 5-6 ఏళ్ల సమయంలో నేను ఆ మహాస్వామి వారిని మా ఊరు వచ్చినప్పుడు నేను దర్శించుకుని ఆ స్వరూపాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆయన చూడాలి అని తప్పించినందువల్లనే ఇక్కడికి వచ్చానేమో అని కూడా అనిపిస్తుంది. అది ఆ స్వామివారి అనుగ్రహం, అది మిరాకిల్ అంటారు. చిన్నప్పుడు మా కొల్లూరులో చూసినటువంటి స్వామివారిని నా చదువంతా అయిపోయాక మళ్ళీ ఆయన చూడాలి, ఎప్పుడో చూశాను అని బాగా ఇది అనుకున్నాను. అదే ఏమిటో మరి అనుగ్రహం ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడే ఉంచేశారు. ఆయన బ్రతికుండగానే వచ్చాను. బ్రతికుండగా వచ్చాను, ఆయన దర్శించుకున్నాను. నేను వచ్చాక 3 ఏళ్ళు ఆయన బ్రతికున్నారు. ఇలాగంటే ఇది మనకి తెలియనటువంటి ఒక ఆధ్యాత్మికత, ఒక దైవ శక్తి, గురువు అనుగ్రహం ఇవన్నీ కూడా మన మీద పనిచేస్తాయంటానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు. సో ఇక్కడ ఏంటంటే వేదము, వైద్యము, విద్య అనేటువంటి 3 అంశాలను తీసుకుని మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నడిపిస్తున్నారు. వేదానికి వివిధ పాఠశాలలు అవన్నీ ఉన్నాయి. విద్యకు వచ్చినట్లయితే ఇటువంటి స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా కూడా అన్నీ ఉన్నాయి. వైద్యానికి కూడా మీరు చూసినట్లయితే చాలా హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఒక ధార్మిక సంస్థ, ఒక మఠము హాస్పిటల్స్ రన్ చేయటం, యూనివర్సిటీలు రన్ చేయటం అనేటటువంటిది మనం కామకోటి పీఠంలోనే చూడగలుగుతాం. అది దీని యొక్క ప్రత్యేకత. ఇది కూడా ఏమి ప్రాఫిట్ మోటివ్ కాకుండా దీన్ని రన్ చేయటానికి ఏమాత్రం ఖర్చు అవుతుందంటే ఎన్నో ల్యాబొరేటరీస్ చేయాలి, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పోటీకి తట్టుకుని నిలబడాలి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మేము వచ్చేదంతా దానికి స్టూడెంట్స్ కోసమే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా మేము చేయలేదు. ఈ టీవీల్లోనూ, పేపర్లోనూ మా అడ్వర్టైజ్మెంట్లు రావు. ఎందుకంటే దానికి ఎంతో ఖర్చు పెట్టాలి. దాని బదులు వీళ్ళకే ఖర్చు పెట్టచ్చు అనేటువంటి ఒక సదుద్దేశంతో స్వామివారు నడిపిస్తున్నారు. అంటే మనకి తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇటు నుంచి ఆంధ్ర నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇక్కడ 70% మంది తెలుగు వాళ్ళు. 70% అంటే ముందు ప్రస్తుతానికి మా దగ్గర 3000 + 3500 స్టూడెంట్స్ దాకా ఉంటే అందులో 70% తెలుగు వాళ్ళు. అందులో ఆడపిల్లలు ఒక 40% ఉంటారు, 60% బాయ్స్ ఉంటారు. అలాగే ఆడపిల్లలకి ప్రస్తుతానికి 3 హాస్టల్స్ ఉన్నాయి, ఇంకో హాస్టల్ కడుతున్నాము. సురక్షితమైన ప్లేస్ ఆడపిల్లలకి. అసలు ఏ మాత్రం ఆడపిల్లలకి కాదు, మగపిల్లలకి కూడా ఏమి ర్యాగింగ్ అనే ప్రశ్న ఉండదు. మరి వివిధ రకాల భాషల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో ఏం తగదు. అంటే మేము ప్రోత్సహించేది అంటే నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఒక అవకాశం నీకు తమిళం నేర్చుకోవటానికి.
ఇది ఒక అవకాశం ఈ కల్చర్లో నువ్వు కలవటానికి. కరెక్ట్. ఇతర భాషలు వస్తే మనకు ఒక కావాలి కదా. చాలా అవసరం కూడా. ఇంకా వాళ్ళు నేర్చుకుంటే ఎన్నో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి నేర్చుకోవచ్చు, కేరళ భాష నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. అవును. ఎక్కడికి వెళ్ళినా మనం అడ్జస్ట్ అయిపోగలం, అవును. పెరుగుతుంది మన సొసైటీ, మన ఇదంతా పెరుగుతుంది. అవును సార్. అది కాక కాంచీపురం అనేటువంటిది నేను చూశాను 35 సంవత్సరాలుగా. చాలా ప్రశాంతమైనటువంటి ఊరిది. ఇక్కడ ఎటువంటి సమ్మెలు, స్ట్రైక్లు, కలహాలు, కొట్లాట్లు ఏమీ ఉండవు. మా కంపెనీలు ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఇంతవరకు ఏదో బందులని కానీ, రోడ్లు ఆపేశారని కానీ, రోడ్డు ఆపేసి ట్రాఫిక్ నిల్వ చేస్తే అది వరదరాజస్వామి రథం కోసం ఆఫ్ చేస్తారంటే, అంటే ఆధ్యాత్మికత కోసం అంత ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. ప్లేస్. లోకల్ సెలవులు ఇస్తే కార్తీక దీపం కోసం లోకల్ సెలవులు ఇవ్వటం, ఇటువంటివి ఒక మంచి కోసం చేస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి బంధులు, నిరాహార దీక్షలు ఇటువంటివన్నీ ఇంతవరకు చూసింది లేదు. అలజడే లేదు. అలజడే లేని ప్రశాంతమైనటువంటి వారు, జనాలు కూడా చాలా మంచివారు. మనకేంటంటే ఇక తెలుగు రాష్ట్రాలకి బార్డర్లో ఉన్నది ఇది. ఒకప్పుడు ఇది కూడా తెలుగు కింద ఉండేది అవునండి. అవును. కనుక ఇక్కడ వాళ్ళకి చాలా మందికి తెలుగు తెలుసు. ఇక్కడ సుఖమైనటువంటి తెలుగు వాళ్ళకి మంచి వాతావరణం. తర్వాత బిజినెస్ కూడా తెలుగు వాళ్ళు డైలీ వస్తూ వెళ్తూ ఉంటారు తెలుగు వాళ్ళు. చదువుకి కూడా బాగా మంచి దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళు మన విద్యార్థులు అనేవాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే మనం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సంస్కారం వలన సొసైటీ బాగుపడుతుంది. మనకి మఠానికి పీఠానికి ఏం అక్కర్లేదు, సొసైటీ బాగుంటే చాలు. సొసైటీ బాగుండాలి. కనుక అటువంటి సంస్కారం ఇక్కడ ఇస్తాం. కనుక ఏం చేస్తున్నారంటే మరి స్వామివారికి పరిచయాలు కానీ, భక్తులుగా కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, కంపెనీల వాళ్ళు ఉంటారు, ఎంతో సీఈఓలు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ దీని మీద కేంద్రీకరింపచేసి దీన్ని ఎలాగా మనం పైకి తీసుకురావాలి, ఇది నా ఒక్కల పని కాదు, మనందరి పని, మన అని అందరూ ఇక్కడికి రావటం. అందరూ మరి మద్రాస్ ఐఐటి ఉందంటే వారు మాకు చాలా మార్గదర్శనంగా ఉంటారు. అలాగే ఒక సుహృద్భావ వాతావరణంతో పెద్దల సహాయంతో నడుస్తోంది. దాన్ని ఉపయోగించుకోగలిగి పైకి రావాలనుకుని, అంటే కొంత వినయంగా ఉండటం అనేటువంటిది ఇంపార్టెంట్. మనలో ఉండేటువంటి దుర్గుణాలను మనమే జయించాలనే ముందు ఇచ్చ ఉండాలి. ఒక సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి, వీటిని ఇవే మనకి గుర్తింపు. చాలామంది ఇప్పుడు వీడియోల్లో మనం ఇందులో చీర కట్టుకుంటే మర్యాద, ఆ గుర్తింపు కోసం, మన రక్షణ కోసమే మనం చేయాలనేటువంటిది చేస్తున్నారు. బాగా మంచి మార్గంలోనే నడుస్తుంది. దానికి సహాయంగా కూడా జనాలు ముందుకు వస్తున్నారు, భక్తులందరూ. ఇంకా ముందుకు వెళ్తుంది. ఆ స్వామివారు అనుకున్నట్లుగా నడిచినట్లయితే మళ్ళీ మన భారతీయత అనేటువంటిది సంపూర్ణంగా నిలబడుతుంది అనేది నా విశ్వాసం.